హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేది మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారని ఈ స్కీమ్ గురించి అయితే ఈ స్మాల్ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్‌లో ఉంది. మీరు ఒకసారి చూడండి. ఈ ఈ ఛానల్‌లో ఎక్కువగా ఆడవాళ్ళకు యూజ్ అయ్యే వీడియోసే ఎక్కువగా ఉంటాయండి. ఇంట్లో ఉండి ఆడవాళ్ళు డబ్బులు సంపాదించట్లేదు. అలాగే మనం ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి గదా! గోల్డు అలాగే సిల్వర్ ఎలా కొనాలి అనేది గూడా చాలామందికి ఐడియా ఉండదు. మనం పొద్దున్న లేసినప్పటి నుంచి ఇంట్లో పనులు, ఫ్యామిలీని చూసుకోవడానికే సరిపోతుంది గదా! అందుకోసం నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఈ ఛానల్ ద్వారా మీకందరికీ చెప్తాను. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇది సుకన్య సమృద్ధి యోజన స్కీము ఎక్కువగా ఆడపిల్లలకు మాత్రమే యూజ్ అవుతుందండి. ఇది మెయిన్‌గా ఆడపిల్లల కోసమని ఈ స్కీమ్ అనేది మోడీ గారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే సుకన్య సమృద్ధి యోజన స్కీము ఆడపిల్లలకు వాళ్ళ భవిష్యత్ అవసరాల కోసం యూజ్ అయ్యే విధంగా ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేశారండి. దీన్ని బేటీ బచావో, బేటీ పడావో అనే దాని మీద మోడీ గారైతే దీన్ని విడుదల చేశారు. ఇది ఆడపిల్లలకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇక ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోతే 10 ఇయర్స్ లోపల ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మన పిల్లలకు 11, 12 అట్లా ఉన్నప్పుడు మనం కట్టాలి అనుకుంటే అదైతే కుదరదండి. ఓన్లీ 10 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారు చూడండి. వాళ్ళకు మనం మొదలుపెడితే చాలా ఈజీగా వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళకు రేపొద్దున పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళు రేపొద్దున ఒక అమౌంట్ అనేది వాళ్ళకంటూ ఉంటుందండి. ఇది గవర్నమెంట్ పెట్టినదే కాబట్టి మనకు దీంట్లో మనం డబ్బులు సేవ్ చేసుకుంటే ఏమైనా నష్టం ఉంటుందా? లేకపోతే మోసాలు చేస్తుంటారు కదా! అలా కూడా ఏమైనా మోసం అవుతుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు. మన డబ్బులు చాలా జాగ్రత్తగా, సెక్యూరిటీగా ఉంటాయి. దీంట్లో కొన్ని రూల్స్ అనేది అంటే ఒక ఆడపిల్లకు మనం ఈ సుకన్య సమృద్ధి యోజన కట్టాలంటే రూల్స్ అనేది ఉంటాయి కదండీ! ఆ రూల్స్ అనేది నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. పాపకు అయితే గనక 10 ఇయర్స్ లోపు ఉండాలని. ఇది అబ్బాయిలకు మాత్రం ఉపయోగపడదు. ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో అమ్మాయిలకంటూ కొంచెం అమౌంటు ఎవరైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కంపల్సరీ గోల్డ్ ద్వారా, స్థలాల ద్వారా దాచిపెడుతూనే ఉంటారు. అలాగే ఇది కూడా ఒక పెట్టుబడి లాగానే ఉపయోగపడుతుందండి. దీన్ని నెలకింత కడితే గన రేపొద్దున పిల్లలకనేది యూజ్ అవుతుంది. దీన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, దీనికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుందనేది కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక పాపకొచ్చేసి 10 ఇయర్స్ లోపు ఉండాలండి. అలాగే డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా పిల్లలది, అది కూడా కంపల్సరీ ఉండాలి. ఇక దీనికి అకౌంట్ ఓపెన్ చేయడానికి తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు యాడ్ చేసుకొని ఉండాలండి. ఇది ఓన్లీ ఇండియన్స్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. మనము దీనికి ప్రతి నెల ఒక అమౌంట్ అనేది కంపల్సరీ అంటే స్టార్టింగ్ అమౌంట్ అనేది 250 రూపీస్ ఉంటుందండి. మీరు 250 రూపీస్‌తో మొదలుపెట్టి మీరు 1 ఇయర్‌లో ఎంతైనా కట్టుకోవచ్చు. ప్రతి నెల రూ. 250 నుంచి మొదలుపెట్టాలండి. దీనికి ట్యాక్సెస్ అంటూ ఏమీ ఉండవు. అంటే మనము ఒక అమౌంట్‌కు ట్యాక్స్ ఇంత కట్టాలనేది అంటూ ఏమి ఉండదు. రూ. 250 నుంచి మొదలుపెట్టి 1,50,000 వరకు మీరు 1 ఇయర్‌లో కట్టుకోవచ్చండి. మీరు రూ. 1,00,000 1 ఇయర్‌కి ఒకసారి కట్టొచ్చు. 1,50,000 ఒకటేసారి 1 ఇయర్‌కి ఒకటేసారి కూడా కట్టొచ్చు. లేకపోతే నెల నెల 1,000 కట్టొచ్చు, 2,000 కట్టొచ్చు. అంటే మన బడ్జెట్ లెక్కేసుకొని మనం ప్రతి నెల అంటూ పిల్లలకి మనకు శాలరీ వస్తుంది. ఒకటి మంత్‌కి ఒక శాలరీ లాగా వస్తుంది కదా! అది జాబ్ పర్పస్ అన్నా గానీ, ఏదానికన్నా కానీ ఒక వచ్చే అమౌంట్‌ను మీ బడ్జెట్ ప్రకారం ఒక 2,000 అయినా సరే ఈ స్కీమ్‌కైతే కట్టేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2% అనేది ఇంట్రెస్ట్ వస్తుందండి. దీనికి ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి ఈ అకౌంట్ అని మీకు ఐడియా లేకపోతే గనక పోస్ట్ ఆఫీస్‌లోనైనా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ చాలామందికి దగ్గరలో ఉంటుంది కదా! అట్లా పోస్ట్ ఆఫీస్‌లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక బ్యాంక్స్ ఉంటాయి కదా! కొన్ని బ్యాంక్స్ పేరైతే చెప్తానండి. ఎస్‌బీఐ, అలాగే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అనే బ్యాంక్స్ ఉంటాయి కదా! ఆ బ్యాంకులలో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చండి.
ఇక ఇది ఎన్ని సంవత్సరాలు కట్టాలి అంటే ఇది 15 సంవత్సరాలు అయితే కట్టాలండి. మీరు 15 సంవత్సరాలు కట్టారనుకోండి. కట్టిన తర్వాత ఇక 15 సంవత్సరాల నుంచి మళ్ళీ 21 ఇయర్స్ వరకు అంటే మీరు 15 సంవత్సరాలు కట్టిన తర్వాత ఒక 21 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు కట్టి వదిలేస్తే మీరు అప్పటికి ఎంత అమౌంట్ కట్టారో దానికి మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. 21 ఇయర్స్ తర్వాత మనం దాన్ని తీసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాలు అయిన తర్వాత అంటే పిల్లలకు 18 సంవత్సరాలు పడతాయి కదా! దాని తర్వాత మనం 50% అనేది చదువు కోసం మనం పిల్లల చదువులకు యూజ్ అవుతుంది కాబట్టి మనం కట్టిన అమౌంట్‌లో నుంచి 50% అనేది తీసుకోవచ్చండి. ఇక 21 ఇయర్స్ తర్వాత ఇక పెళ్ళికి కానీ వాళ్ళకి ఏదైనా అవసరానికి గానీ కంపల్సరీ 21 ఇయర్స్‌కి మనకు ఈ దీన్ని ఓపెన్ చేస్తాం కదా! ఈ అకౌంట్‌ని మనం క్లోజ్ చేసేసేయాలి. మీకు ఒక ఐడియా కోసం చెప్తాను చూడండి. మీరు ఒక సంవత్సరానికి 1.5 లక్షలు అంటే సంవత్సరానికి 1,50,000 కడితే 15 ఇయర్స్ మనం డిపాజిట్ చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం 1,50,000 కడతా ఉన్నాం అనుకోండి. 50 ఇయర్స్ వరకు అలాగే ఉంటుంది. దాని తర్వాత మనం 50 ఇయర్స్‌కి సంవత్సరానికి 1,50,000 కడితే 15 ఇయర్స్‌కి మనం 22.5 లక్షలు అయితే మొత్తం మనం కడతాం కదండీ! దీనికి 8.2% వడ్డీతో 21 ఇయర్స్‌కి అంటే మనం 15 ఇయర్స్ కట్టి అంటే ఈ అమౌంట్ మనం కడతాము. 15 ఇయర్స్ కట్టిన తర్వాత 21 సంవత్సరాలు అలాగే ఉంటే అప్పుడు అంటే 21 సంవత్సరాలు వచ్చే వరకు అలాగే ఉన్నామనుకోండి. 6 ఇయర్స్ మనం అలాగే వదిలేస్తే గాని మనకు 65-70 లక్షలు అనేది కంపల్సరీ వస్తుందండి ఇంట్రెస్ట్‌తో. అంటే 8.2% ఇంట్రెస్ట్‌తో మనకు ఈ అమౌంట్‌కు 65-70 లాక్స్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఇదైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నోళ్ళైతే మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని పిల్లల కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్‌లోకి వెళ్ళైనా కట్టేసుకోండి. లేకపోతే ఇప్పుడు బ్యాంకులు కూడా ఉన్నాయి కదా! డైరెక్ట్ ఫోన్‌లో నుంచే ప్రతి నెల మనకు అమౌంట్ వస్తుంది కదా! శాలరీలో నుంచి కట్టే విధంగా పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రతి నెల ఎంత కట్టుతారో అంతనే కట్టేసుకోండి. అంటే 1000, 2000 అనేది మన బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇది కట్టడం వల్ల అప్పటికి వాళ్ళకు చదువుకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుందండి. మనం మనీ అనేది సేవ్ చేయాలి. చాలామంది మనీ సేవ్ చేయాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. అంటే ఇలాంటివి చిన్న చిన్నవి యూజ్ చేసుకోవాలండి మనం. ముఖ్యంగా ఫోన్‌లో నుంచే డైరెక్ట్ శాలరీ పడతానే మనకు ఫోన్‌లో నుంచి కట్టేది ఉందనుకోండి. అదైతే మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇట్లాంటివి కట్టాలంటే కొంచెం కష్టం. డబ్బులు ఉంటదో ఉండదని ఒక నెల కట్టకుండా ఉంటాము. అలా కాకుండా ప్రతి నెల దానికి యాడ్ చేసేస్తే బ్యాంక్ అకౌంట్‌ని అదే ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్ చేసేసామనుకోండి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు కొన్ని ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయండి. మీరొకసారి ఫాలో అవ్వండి. ఈ టిప్పునైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకేమైనా సుకన్య సమృద్ధి యోజన గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు తెలియని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. నాకైతే ఇంత మటుకు తెలుసు. నేను మా పిల్లలకైతే కడుతున్నాను. అందుకోసమని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు నేను షేర్ చేశాను. ఇంకా ఏమైనా తెలియకపోయినా మీరు కామెంట్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.